హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కిరణ్ మానస. అందరు ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం బీరకాయ బొబ్బర పప్పు చేయబోతున్నాం. సో చూపిస్తానండి, వచ్చేసేయండి. అందుకు కావాల్సినవి బీరకాయలు. నేను ఒకటే బీరకాయ తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. మంచిగా కడిగి కట్ చేసి పెట్టాను. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకుందాం. ఈ శనగలు అయితే నేను 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. కొన్నే తీసుకున్నాను, ఎందుకంటే బీరకాయ కొంచెమే కాబట్టి కొన్ని నానబెట్టుకున్నాను. 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 2 పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి నేనైతే కత్తెరతో కట్ చేస్తున్నాను. మనం ఇందులో కారం వేయట్లేదు, వేస్తే వేసుకోవచ్చు. కొంచెం కారం వేసుకుందాం. సో కొన్ని మిరపకాయలు వేస్తున్నా, కట్ చేస్తున్నా. ఇవి సరిపోతాయి. ఆనియన్ కట్ చేసుకుందాం. కట్టర్ ప్యాడ్తో కట్ చేద్దాం. చిన్న కట్ చేసుకుందాం. సో ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కట్ చేసుకున్నాం కదా, నేనైతే హాఫే కట్ చేసుకున్నా ఆనియన్, ఇంకా హాఫ్ ఉంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కడిగేసి పెట్టుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఆనియన్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఇది ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇప్పుడు అల్లం పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, పసుపు వేసుకున్నాక కొంచెం ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నా. అలాగే ఈ శనగలు కూడా వేసేసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు కలుపుకున్నాం. స్టవ్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం.
ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది. అందులోనే సాల్ట్ వేసేసుకున్నాం. కొంచెం సాల్ట్ మీరు మీరు చూసుకొని వేసుకోండి సాల్ట్. నేను కూడా చూసి వేసాను అంతే. నేను ఇంత వెయ్యాలి అని అయితే క్వాంటిటీ ఏం చెప్పట్లేదు. సో ఇది మంచిగా ఫ్రై అవుతుంది. దీని మీద ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. దీని మీద మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి కలుపుకుందాం ఫ్రెండ్స్, ఎలా ఉందని. చూడండి ఉడుకుతుంది. బీరకాయలో వాటర్ వస్తుంటాయి కాబట్టి మనం ఇందులో వాటర్ నేను పోయడం లేదు, అదే ఉడుకుతుంది. సాల్ట్ వేసాం కాబట్టి చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి, అదే ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉంది ఏంటని. బీరకాయ ఎక్కడి దాకా వచ్చింది ఉడకడం అనేసి చూద్దాం రండి. చూడండి దగ్గర పడింది, ఇంకొంచెం ఉడికితే అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఇంట్లో రెడీ చేసుకున్న పచ్చి కొత్తిమీర పొడి కొంచెం, అలాగే వేయించింది కొంచెం. ఇది కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి, కొత్తిమీర పౌడర్ ఎలా చేయాలనేది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇందులో కొంచెం కారం వేసుకుందాం. నేను ఎక్కువ వేయట్లేదు, కొంచెం వేస్తున్నాను అంతే. సాల్ట్ వేసాం కాబట్టి తర్వాత మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి, ఎక్కువ అయితే తినలేం కాబట్టి. సో కలిపేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని చూద్దాం. మూత పెట్టుకొని 10 మినిట్స్ ఆగుదాం. స్లిమ్లోనే ఉంది స్టవ్.